విజయప్రసాద్ రెడ్డి మంచోడా చెడ్డోడా? నా వరకు నేను మంచోడే, మీ వరకు నేను చెడ్డోడిని అయితే నేనేం చేసేది, నేను మార్చలేను కదా దాన్ని. మంచిగా నటిస్తున్న చెడ్డోడు అని నేను అంట, మీరేమంటారు? నేను అసలు ఒప్పుకోను అలాగే. నేను ఆ వరకు నేను మంచోడు అని చెప్పేశాను కదా, అంతే. నేను అంటున్నా మంచిగా నటించే చెడ్డోడు అని అంటున్నా. 100 మంది 100 అంటారు భయ్యా, అవన్నీ నేను తీసుకోను అసలు. నేను అంటున్నా భయ్యా మీరు చెడ్డోళ్ళు. మీ ఇష్టం అది, దట్ ఈజ్ యువర్ పర్సెప్షన్, దట్ ఈజ్ యువర్ పర్సెప్షన్. మీరు మంచోళ్ళే. నేను చెడ్డోడిని అంటే ఏ రకంగా చెడ్డోడిని చెప్పాలి మీరు. ఓకే, ఇప్పుడు వాటర్ బాగాలేదు, మురిగ్గా ఉంది, ప్రూవ్ చేయాలి. విజయప్రసాద్ రెడ్డి చెడ్డోడు, ప్రూవ్ చేయాలి. రైట్. ఇప్పుడు ఇవే వాటరు మంచిగా నీట్గా కనిపిస్తున్నాయి కదా, దాంట్లో మలినాలు ఉన్నాయా లేవా అంటే మనకు కనబడాయి కానీ ఉంటాయి కదా కొద్దో గొప్ప 1%, 0.1% అది ఉంటుంది కదా, అది ఒప్పుకోండి మీరు ఫస్ట్. అంటే ఇప్పుడు నేను చెడ్డోడిని ఒప్పుకోవాలి అంతేనా? చెడ్డోడిని ఒప్పేసుకోవాలి. నిజం ఒప్పుకోండి అంటున్నాను. నేను చెడ్డోడిని కాదయ్యా, నేను ఎవరికి ఏ చెడ్డ చేయలే, నేను ఎవరికి అన్యాయం చేయలే, నేను ఎవరిని చీట్ చేయలే. సరే గొప్పోళ్ళ మీరు? అని నేను చెప్పట్లేదు అది. సరే గొప్పోళ్ళ నేను అడుగుతున్నా, గొప్పోళ్ళ? నా వరకు నేను గొప్పోని కాదు, చెడ్డోని కాదు, సామాన్యుడిని మీలాగే. రైట్, సేమ్ మీలాగే. రైట్, ఓకే. మీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి కొంతమంది పాస్టర్లను అమ్మతేజ కాంచెల్లి కొంతమంది పేరు మోసిన పాస్టర్ల దాకా తిడుతూ వస్తుంటారు. అంటే తిట్టట్లేదు, నేను తిట్టడం అంటే అది లాంటి ఇస్తా ఉంటారు అంతే, అంతే కదా. గొప్ప పాస్టరు లేకపోతే మంచి వ్యక్తి అని చెప్పేసి మీరు ఫీల్ అవుతారా? నేను ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలి. నేను అదేంటంటే గతంలో తిట్టా చాలా సంవత్సరాల క్రిందట, అంటే కొన్ని పరుష పదజాలాలతో నేను అవి రెక్టిఫై చేసుకున్నా, దట్ ఈజ్ నాట్ గుడ్ అని. అంటే చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం చాలా రూడ్ వాతావరణంలో పెరిగా. సో దానివల్ల నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అలా బిహేవ్ చేసి ఉండొచ్చు, మేబీ దట్ ఈజ్ మై మిస్టేక్. అందుకని నేను దాన్ని రెక్టిఫై చేసుకొని ఈ మధ్యకాలంలో చాలా శాంతంగా, ప్రశాంతంగా, పద్ధతిగా మాట్లాడుతూ ఖండిస్తున్నారు అంతే. అంటే మీరు తిట్టిన వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయాల్సి వస్తే, సిచ్యువేషన్ వస్తే మళ్ళీ ఫ్రెండ్షిప్ కూడా చేస్తారు. ఫ్రెండ్షిప్ అంటే కలిసి కూర్చొని మాట్లాడము, అది ఎవరితోనైనా మాట్లాడతాం కదా. అంటే మీరు తిట్టిన అమ్మతేజతో కూడా కూర్చోవచ్చు. అరే ఎదురు పడితే మాట్లాడతాం కదా, కూర్చొని అంటే ఏంటి, ఫ్రెండ్లీగా కూర్చొని ఏదో. అంటే ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ కాదా? కాదు, ఎవరితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కూడా లేదు. ఏం లేదు అతను ఎవరో నాకు తెలియదు 2 months బ్యాక్ వరకు. అంతకుముందుకు తెలియదు నాకు, అంతకుముందు కూడా తెలియదు నాకు అసలు అతను ఎవరో 2 months బ్యాక్ వరకు. నటిస్తురా అన్న? ఎవరు నేనా? నేను సినిమా యాక్టర్ నా నటించడానికి? అంటే చూడడానికి కూడా తెల్లగా ఉంటే నటిస్తారా? స్మార్ట్ గా ఉన్నారు కదా. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? మహేష్ బాబుని అడ్వాంటేజ్ తీసుకొని మీరు కూడా నటన చేస్తారేమో. రజనీకాంత్ నల్లగా ఉంటాడు, నటించట్లేదా? నేను అనేది మహేష్ బాబును అడ్వాంటేజ్ తీసుకొని మీరు నటిస్తారేమో అనుకుంటా. లేదు, అలాంటిది ఏమి లేదు. నటనలు ఏం లేవు. నటించడానికి ఏం కావాలి భయ్యా, నటించే పని ఏంది అసలు, ఓపెన్ అంత ఓపెన్. చాలా తప్పిదాలు, చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి క్రిస్టియానిటీలో, ఒప్పుకుంటారా దీన్ని? అన్ని మతాల్లో జరుగుతున్నాయి. నేను క్రిస్టియానిటీలో అడుగుతున్నా. నేను అన్ని మతాల్లో జరుగుతున్నాయి అని చెప్తున్నా, ఇంక్లూడింగ్ క్రిస్టియానిటీ. ఓకే, ఒప్పుకుంటారు కదా. ఎక్కడ మోసపోయేవాడు ఉంటాడో అక్కడ మోసం చేసేటోడు ఉంటాడు. మోసం చేసేటోడు ఉంటాడు కాబట్టి మోసపోతున్నారని నేను అంట. అది కూడా కరెక్టే, కానీ ఈడ ఒకసారి మోసపోతే తప్పు అనుకోవచ్చు. ప్రతిసారి మోసపోతున్నాడు అంటే తెంగరోడు అయి ఉండాలి, లేదా తెలివి తక్కువ అయి ఉండాలి. అంటే అందరికీ అన్ని తెలియవు కదా బై బర్త్, మీలాగా మీకు తెలిసినట్టుగా. బై బర్త్ నాకు ఏం తెలియదు, కానీ అంటే ఒక వ్యక్తి పరిణతి చెందాలి కదా. ప్రతిసారి దెబ్బ తగులుతున్నప్పుడు ఇది దెబ్బని తెలియాలి, కొంచెం లాజికల్ థింకింగ్ ఉండాలి. కొంతమందికి అది ఉండకపోవచ్చు, జీవితాంతం ఇంకా ట్రాన్స్లో బతికేస్తారు. కొంతమంది తెలివైన వాళ్ళు ఉంటారు, ఆలోచిస్తారు, అందరూ ఏం మాట్లాడుతున్నారో అన్నీ వింటారు. వినదగున ఎవ్వరు చెప్పినా విననంతనే వేగపడకన్నట్టు అన్నీ విని అందులో ఏది కరెక్టో తీసుకొని దాన్ని బట్టి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. ఓకే, హీస్ ద గుడ్ వన్. చిన్నప్పటి నుంచి మనం అన్నీ నేర్చుకుంటూనే వచ్చాం. చిన్నతనంలో మనల్ని మన అమ్మా నాన్న కూడా మోసం చేశారు. ఎలాగా? బూచి ఉంది, బువ్వ తినకపోతే బూచి వస్తుంది, నమ్మాం. నమ్మలేదా? మీరు కూడా నమ్మారు కదా, నమ్మారు లేదా? నమ్మే ఉంటామని నమ్ముతారు. ఇప్పుడు బూచి వస్తుందిరా, బువ్వ తినంటే తింటారు, అయింది బూచి ఎక్కడ ఉందని అడుగుతారు. ఎదిగారు కదా, పరిణతి చెందారు. అలాగే ప్రతి మతంలో అందరూ పరిణతి చెందితే మోసం చేసేవాడి మాయలో పడిపోకుండా మన విజ్ఞతతో, వివేకంతో తప్పించుకోవచ్చు, జాగ్రత్తగా ఉంటుంది. చిన్నతనంలో ఉన్నప్పుడు మీరైనా నేనైనా అమ్మ బూచి వస్తుంది అని చెప్పినప్పుడు భయపడతాము, వాళ్ళు చెప్పిన పనులు చేస్తుంటాం. తినడం కావచ్చు, పని కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఎదిగిన తర్వాత, పరిణతి చెందిన తర్వాత బయటకు వస్తాము, మనకు వచ్చిన పని చేస్తుంటాము, మనకు వచ్చిన జీతంతో మన కర్తవ్యాన్ని మనము ఎల్లబుచ్చుకుంటాం. సో పరిణతి చెందినం, బాగుంది. పరిణతి చెందకుండా మన తల్లిదండ్రులు నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోదు బిడ్డ, ఇంట్లోనే ఉండాలి అని చెప్పేసి
చిన్నప్పటి నుంచి బూచొస్తుంది అని చెప్పేసి భయపెట్టుకుంటే పెంచిరు అనుకో, ఇవాళ ఈ స్టేజ్లో కూడా క్రాంతి అనేట ఆయనకు బూచొస్తుంది, నువ్వు విజయప్రసాద్ని ఇంటర్వ్యూ చేయొద్దు అని అంటే ఇంట్లోనే కూర్చోవాలి నేను, అఫ్ కోర్స్ కదా. అట్లనే కృష్ణానదిలో ఉన్నటువంటి మీలాంటి పాస్టర్లు, మీలాంటి పాస్టర్లు, నాలాంటి ఎందుకు అంటున్నారు మీరు? సరే మీరు వేరా? మరి నేను వేరే కదా. సరే, విజయప్రసాద్ రెడ్డి గారు వేరు. విజయప్రసాద్ అంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు కానీ నా అందరూ నాలాంటి వాళ్ళు కాదు. అందరూ నాకు అర్థం కాలే. అంటే ఒక మనిషిని ట్రాన్స్లో కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి నువ్వు ఇలాగే ఉండాలి, తప్పైనా ఒప్పైనా నువ్వు చేయకూడదు, ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ నాది కాదు. సో ఇలాంటి వాళ్ళతో నేను కలిసి ఉండను కూడా. సో ఆ టైప్ ఆఫ్ ఉన్న వాళ్ళతో మాట్లాడండి, మీలాంటి నన్ను వాళ్ళతో కలపొద్దు అనేది నా భావన. నాలా ఉన్నవాడు ఎవడైనా ఓపెన్గా అరే నాయన ఇది తప్పురా, ఇది రైట్ రా, తప్పు అయితే చేయకు, ఒప్పు అయితే చెయ్యి అని చెప్పేవాడు ఎవడైనా ఉంటే వాళ్ళతో నన్ను కలపండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సరే, అలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు మొత్తం మీద ఇలాంటి పాస్టర్లు ఓకే.